ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న నగర యువత మత్తులో జోగుతోంది. అర్ధరాత్రి దాటాక పూటుగా మద్యం తాగి రోడ్డెక్కుతోంది. సిటీలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కినా వీళ్ళ పద్ధతి మారడం లేదు. మొదట తప్పించుకునేందుకు తిప్పలు పడటం, వీలు కాదని తేలిపోయాక పోలీసులను దూషించడం, చిందులు తొక్కడం, ఇది సిటీలో రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 10 మంది పట్టుబడ్డారు. అంతా ఫుల్లుగా తాగారు. తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించి చివరికి దొరికిపోయారు. పోలీసులకు సహకరించాల్సింది పోయి చుక్కలు చూపించారు. గంటన్నర పాటు గాలి ఊదకుండా ముప్పతిప్పలు పెట్టారు. ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద భేదం లేదు. చెకింగ్లో దొరికిన అందరిది ఒకటే తీరు. ముందు చెకింగ్కి భీష్మించుకోవడం, తీరా దొరికిపోయాక తిరగబడి దుర్భాషలాడడం. దీపిక అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒక ప్రముఖ సినీ హీరో సోదరితో కలిసి కారులో ఫిలిం ఛాంబర్ వైపు వెళ్తూ ఉండగా పోలీసులు ఆపారు. వెంటనే ఆమె వాహనాన్ని పక్కకు నిలిపి పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. అమాయకంగా డ్రైవింగ్ సీట్లోంచి వెనక సీట్లో కూర్చుంది. బ్రెత్ అనలైజర్ పరీక్షలకు నిరాకరిస్తూ గంటన్నర పాటు చుక్కలు చూపించింది. చివరికి మహిళా కానిస్టేబుల్ సహాయంతో పరీక్షించగా ఆల్కహాల్ శాతం 45గా వచ్చింది. వెంటనే పోలీసులు ఆ వాహనం సీజ్ చేశారు. అదే కారులో ఉన్న సినీ హీరో సోదరి మీడియాపై చిందులేస్తూ అసభ్య పదజాలంతో దూషించింది. వీరిని తీసుకెళ్లేందుకు వచ్చిన మరో వ్యక్తి సైతం మద్యం సేవించి ఉండటంతో ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. లైట్ బంద్ చేయండి, లైట్ బంద్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులతో వాగ్వాదానికి దిగడం కామన్ అయిపోయింది. ఫుల్లుగా తాగిన ఇద్దరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు బండే నడపలేదని, అలాంటప్పుడు ఎలా పట్టుకుంటారని నానా రభసా చేయడంతో మరో కేసు బుక్ చేశారు. అవునా నడిపిన బండి బండి పెట్టింది పార్కింగ్ లా బండి నడపలేదు సార్. నేను బండి నడిపితే బండి నడపలే కదా. తప్పతాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ మరో యువకుడు 235% ఆల్కహాల్ సేవించినట్లు రికార్డైంది. ఇది గరిష్ట పరిమితికి దాదాపు 8 రెట్లు అధికం. ఇక కారులో పట్టుబడ్డ మరో యువకుడు తన కారు ఇవ్వాలని లేదా ఆటో క్యాబ్ బుక్ చేయాలని పోలీసుల వెంటపడి వేధించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మంది పట్టుబడగా వారిలో 2 యువతులు ఉన్నారు. మొత్తం 8 వాహనాలు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో బీవీబీ జంక్షన్లో డీటీ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకైతే 8 కేసులు దొరికినాయి. అందులో ఒక మహిళ కూడా దొరికింది, సాతూరి దీపిక. ఆవిడ బండి నంబర్ TS09TR7504 వెహికల్ నడుపుతుంటాను. దాంతోపాటు ఇంకా టోటల్గా 8 కేసులు, 8లో 4 కార్లు 4 బైకులు అండి. వీళ్ళందరిపైన కేసు నమోదు జరుగుతుంది. మొదటగా వీళ్ళమైన కౌన్సిలింగ్, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ వచ్చిన పర్సెంటేజ్ని బట్టి న్యాయస్థానంలో శిక్ష విధించడం జరుగుతుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా యువత మాత్రం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల పాలవుతున్నారు. క్రికెట్ జగత్